స్థానిక ఎన్నికల నగారా మోగకముందే సీమలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు రాళ్ల దాడులు, అరెస్టుల దాకా వెళ్ళింది. నేమకల్లు, సంగాల గ్రామాల సరిహద్దుల్లో ఎర్రమట్టి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలతో రేగిన చిన్న వివాదం చివరికి ఓళ్లల్లో రణరంగాన్ని సృష్టించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక స్థానిక ఎన్నికలే లక్ష్యంగా అధికార పక్షం పావులు కదుపుతోందా? శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ ఉద్రిక్తతల వెనుక అసలు నిజాలేంటి? ఆలూరు రాజకీయాన్ని కుదిపేస్తున్న తాజా పరిణామాల వెనుక నడుస్తున్న తెరచాటు రాజకీయం ఏంటి? రాయలసీమ రాజకీయాలంటేనే వర్గపోరు. పంతాలకు పోతే చావో రేవో అన్నట్లే ఉంటుంది సీమ రాజకీయం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఘర్షణలు, కేసులు, అరెస్టులతో సెగలు కక్కుతోంది, పగలు రేపుతోంది. నేమకల్లు, సంగాల గ్రామాల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఎర్రమట్టి, ఇసుక డంపింగ్పై కొంతకాలంగా టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. క్షేత్రస్థాయిలో రాజుకున్న రాజకీయం చివరికి రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉద్రిక్తతకు బీజం వేసింది. మాటల పోరుగా ప్రారంభమైన వివాదం శనివారం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. పరస్పరం రాళ్ల దాడులతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురైంది. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు శ్రీరాములు కూడా గాయపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆయన్ని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో ఆలూరు రాజకీయం ఒక్కసారిగా భీతావహంగా మారిపోవడంతో భయాందోళనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ఈ ఉద్రిక్తతకు కారణం వైఎస్సార్సీపీ నాయకులేనని టీడీపీ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఒక ఎస్సీ కార్యకర్త కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, మహిళలపైన దౌర్జన్యానికి దిగారని అధికార పక్షం ఆరోపిస్తోంది. రాజకీయ విభేదాల్ని మనసులో పెట్టుకుని వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేసేలా వైసీపీ ప్రవర్తిస్తోందని అధికార పక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పరిస్థితి చెయ్యి దాటిపోకుండా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ప్రజాప్రతినిధి రిమాండ్కు పంపడం ద్వారా పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పక్కా రాజకీయ కుట్రని, కక్ష సాధింపు చర్యలో భాగమేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఘటనకు సంబంధించిన కొన్ని వీడియో ఆధారాల్ని విపక్ష పార్టీ విడుదల చేసింది. బాధిత మహిళ బట్టలు ఆమె భర్తే చించినట్లు అందులో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటప్పుడు ఎమ్మెల్యేపై ఇంత తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ప్రశ్నిస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆలూరులో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోవడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందనే ఆందోళన మొదలైంది. ఇవన్నీ చట్టబద్ధమైన చర్యలని ప్రభుత్వం సమర్థించుకుంటూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షం దీన్ని అణిచివేతగా అభివర్ణిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటం పోలీస్ యంత్రాంగానికి పెద్ద సవాల్గా మారింది. ఆలూరు ఘటన తర్వాత రెండు పార్టీల నేతలు పోటాపోటీగా పరామర్శలు మొదలుపెట్టారు. ఇదో స్టేట్ ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు ఎన్నికల నగారా మోగకముందే ఆలూరు ఆవేశంతో ఊగిపోతోంది. ఇసుక, ఎర్రమట్టి వివాదాలతో మొదలై రాళ్ల దాడులు, ఎమ్మెల్యే అరెస్టు వరకు వెళ్లిన ఈ రాజకీయ పోరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీల మధ్య నడుస్తున్న ఈ ప్రతీకార రాజకీయాల మధ్య సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో రాజకీయాలు ప్రజల సంక్షేమం, అభివృద్ధి చుట్టూ తిరుగుతాయా, లేక మరింత హింసాత్మక మలుపులు తీసుకుంటాయా అన్న అనుమానాలొస్తున్నాయి. ఈ అనుభవంతో శాంతి భద్రతల్ని కాపాడేందుకు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తిని రేపుతోంది.